హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. దేవర నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. స్పాటిఫైలో ఎన్నో వీక్స్ పాటు టాప్ ట్రెండింగ్ లో ఉండగా లాస్ట్ వీకెండ్ లో కూడా టాప్ ట్రెండింగ్ లోనే ఉంది ఆ సాంగ్. సో ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా సెకండ్ సాంగ్ కోసం ఈగర్గా వెయిట్ చేయడం స్టార్ట్ చేశారు. పైగా వచ్చేది మెలోడీ కావడంతో ఆ ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువైంది. ఎన్టీఆర్ సినిమాలో లాస్ట్ బెస్ట్ మెలోడీ అంటే గుర్తించుకోవడం కూడా కష్టం. నాకైతే యమదొంగలో ఈ సాంగ్ అంటే బాగా ఇష్టం. మరి మీకు ఎన్టీఆర్ కెరీర్ లో ఏ మెలోడీ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. ఇక ఈ రోజు సెకండ్ సాంగ్ గా చుట్టమల్లే సాంగ్ రిలీజ్ అవగా మరోపక్క నిన్న గ్రాండ్ ఈవెంట్ పెట్టి డబుల్ స్మార్ట్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. మరి ఈ ట్రైలర్ నాకెలా అనిపించిందో, దేవరా సెకండ్ సాంగ్ ఫస్ట్ ఇంప్రెషన్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా డబుల్ స్మార్ట్ విషయానికి వస్తే, ఈ ట్రైలర్ చూసాక చాలా మంది సినిమాస్ ఎందుకు తీసారని చుట్టూ పిక్కున్నారు. బట్ నాకైతే ఆ ఫీలింగ్ పార్ట్ 1 టైంలోనే వచ్చింది. బ్రెయిన్ లో చిప్పి పెట్టడం, మిలాజికల్ సీన్స్, అబ్రప్ట్ స్క్రీన్ ప్లే, అసలు ఏం జరిగిందో తెలీదు. మణిశర్మ అనే శక్తి ఆ సినిమాని కాపాడింది. బట్ ఈ సినిమాని మణిశర్మ కూడా కాపాడేలా కనిపించట్లేదు. సేమ్ సీన్ టు సీన్, సేమ్ లొకేషన్స్, హీరో ఇంట్రడక్షన్ సోలో సాంగ్, హీరోయిన్ వెనకబడి లైన్ లో పడేశాక ఇంకో సాంగ్, బ్రెయిన్ లోకి చిప్పు దోపి వేరొకరి బ్రెయిన్ పెట్టడం, క్లైమాక్స్ లో శివలింగం దగ్గర ఫైట్. ఇంతకు మించి ఈ సినిమాలో ఏం లేనట్టే కనిపిస్తుంది. పార్ట్ 1 కి సీక్వెల్ లా కాదు, ట్రైలర్ చూసాక రీమేక్ లా అనిపించింది. దానికి తోడు మూవీలో ఆలీ క్రింజ్ కామెడీ. 2024లో కూడా ఇలాంటి ఒక కంటెంట్ ని ఎందుకు తీస్తున్నారో అర్థం కావట్లేదు. బట్ నేనైతే జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ ఇవ్వట్లేదు. ఇలాంటి సినిమాలు చూసే ఆడియన్స్ కూడా ఉన్నారు. అందుకే ఇస్మార్ట్ శంకర్ అప్పట్లో అంత పెద్ద హిట్ అయింది. 2019లో థియేటర్ లో మూవీ చూస్తున్నప్పుడు నేను ఇబ్బంది పడ్డ కొన్ని సీన్స్ కి ఆడియన్స్ ఎగిరెగిరి మరీ చూశారు. సో ట్రైలర్ బాలేదన్నం కంటే నాకు నచ్చలేదన్నం కరెక్ట్ ఏమో. బట్ ఒకటైతే ఖచ్చితంగా చెప్తా, రామ్ ఇలాంటి సినిమాలు చేస్తూ పోతే మార్కెట్ ఉండొచ్చు. బట్ తన ఫిల్మోగ్రఫీ మాత్రం బెటర్ కాదు. తన కెరీర్ 2008లో రెడీ వచ్చినప్పుడు ఎలా అయితే ఉందో ఇప్పటికీ స్టిల్ అక్కడే ఉంది. తను సెలెక్ట్ చేసుకుంటున్న రొటీన్ స్క్రిప్ట్స్ వల్ల. హోప్ఫుల్లీ యాజ్ ఎ ఫ్యాన్ ఆఫ్ రామ్ మూవీ హిట్ అవ్వాలనే కోరుకుంటా. ట్రైలర్ అయితే పార్ట్ 1 చూసిన ఫీలింగ్ ఇచ్చింది. ఇక దేవర విషయానికి వస్తే, ఈ సెకండ్ సాంగ్ ఉన్నాక నాకు ఎలాంటి ఒపీనియన్ కూడా క్రియేట్ అవ్వలేదు. చాలా సార్లు ఎక్కడో విన్న సాంగ్ లానే అనిపించింది తప్ప దేవరా మూవీ నుంచి వచ్చిన ఒక కొత్త మెలోడీ ఫీల్ అయితే ఇవ్వలేదు. రిలీజ్ కి ముందు ఇది మన్ కే మాగే సాంగ్ కి రీమేక్ అని లీక్స్ వచ్చాయి. బట్ సేమ్ టు సేమ్ సాంగ్ ని దింపేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. దేవరా ఫస్ట్ సాంగ్ లో కూడా చాలా సాంగ్స్ రిఫరెన్స్ లు ఉంటాయి. బట్ ఆ రిఫరెన్స్ మనకి ముందు పెద్దగా తెలియదు కాబట్టి నచ్చేసింది. బట్ యూట్యూబ్ లో 240 మిలియన్ల వ్యూస్ తో ఉన్న సాంగ్ ని రీమేక్ చేశారంటే తెలియకుండా ఎలా ఉంటుంది? వినడానికి బానే ఉన్నా కొత్తగా అయితే అనిపించలేదు. ఈ చుట్టమల్లే సాంగ్ కంటే కూడా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో చుట్టంలో సాంగ్ కొత్తగా అనిపించింది. నో హేట్ ఆన్ ఎన్టీఆర్, నో హేట్ ఆన్ దేవరా. ఇట్స్ జస్ట్ మై ఒపీనియన్. తెలుగులో కంటే హిందీలో కాస్త బెటర్ గా అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిక్చరైజేషన్ బాగుంది అండ్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ ల పేరు కూడా బాగుంది. మరి ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇది డబుల్ స్మార్ట్ ట్రైలర్ అండ్ దేవరా సెకండ్ సాంగ్ పైన ఫస్ట్ ఇంప్రెషన్స్. మీకు రెండు ఎలా అనిపించాయో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.